ఎస్ఎల్బీసీ సంఘటనపై రెస్క్యూ ఆపరేషన్లు మరింత వేగంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం ఇవాళకి 12వ రోజు నాటికి సొరంగంలో లోకల్ ట్రైన్ ద్వారా 13.5 కిలోమీటర్ల అక్కడ పేరుకుపోయిన మట్టిని, ఇతర వ్యర్థాలను బయటకు తీసుకొస్తున్నారని తెలుస్తుంది. మరో 72 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అయితే తెలుపుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి వెంకటేష్? వరలక్ష్మి, ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రక్షించేందుకు రెస్క్యూ టీంలు అయితే ప్రతి నిమిషం పనిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 12 రోజులు పూర్తి కావస్తున్నా నేటికి కార్మికుల జాడ కనిపించలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి టన్నెల్లో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ ఇప్పటికే విడగొడుతున్నారు. దాంతో పాటు కర్వేర్ బెల్ట్ ను కూడా అమల్లోకి తెచ్చారు. దాన్ని పనిచేస్తున్నా చెప్పచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ టీబీఎం మిషన్ తీసి బయటికి తీస్తే, దానికి విడగొట్టి భాగాలను బయటికి తీస్తే అవతల ఉన్న సిమెంట్ కు సంబంధించిన బిల్లలు కూడా పడే అవకాశం ఉందని ఇప్పుడే సెక్యూరిటీ కొంత ఆందోళన చెందుతుంది. దానికి సంబంధించి ఒక్క కన్వేయర్ సంబంధించిన బెల్ట్ మాత్రమే పనిచేయడం, నిన్న నుంచి పనిచేసింది. అది ఉదయం కూడా కొద్దిగా పనిచేయకుండా అంతరాయం కలిగింది. దాంతో కొద్దిగా ఆ రెస్క్యూ టీం కూడా ఆందోళన చెంది తిరిగి దాన్ని ప్రారంభించడంతో కొన్ని టన్నుల మట్టి కానీ ఆ బురద కానీ దాన్ని బయటికైతే తెచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ రెస్క్యూ టీం కు అక్కడ నీటి ఊటనే, ఎక్కడైతే టీబీఎం మిషన్ దగ్గర నీటి ఊట పొంగి పొల్లుతుందో దాన్ని దాటుకొని వెళ్లడం వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తున్నది. 13 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు జీబీ యంత్రం ఏర్పాటు చేసిన సిమెంట్ సెట్మాన్లు సుమారు 4 వరుసల్లో కూలే ప్రమాదం ఉందని కూడా సెక్యూరిటీ సిబ్బంది, ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. దీంతో సొరంగంలో మట్టి బురదను కన్వేయర్ బెల్ట్ నుంచి వేసేందుకైతే ఇబ్బందులు తలెత్తడంతో ప్రారంభమైన ఒక రోజులే కన్వేయర్ బెల్ట్ పనమతులు చేరుకోవడం, మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే జీపీఆర్ రాడర్ గుర్తించిన ప్రాంతాలలో కూడా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే జాగిలాలను కూడా అక్కడ పంపించే మానవ అవశేషాలను గుర్తుపడతాయా లేక ఏమైనా లభిస్తాయనే దానిపైన కూడా రెస్క్యూ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ గల్లంతైన 8 మంది జాడాలు ఎక్కడైతే కనిపించలేదని చెప్పవచ్చు ఇప్పటికి కూడా. దీంతో పాటు ఢిల్లీ నుంచి ఒక సరికొత్త యంత్రాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ యంత్రం ద్వారా ఆ లోపల ఏమైనా అవశేషాలు ఉండే పరిస్థితులు కనిపిస్తాయా? ఇప్పటికే జీపీఆర్ రాడర్ తో గుర్తించిన తవ్వకాలలో చేపట్టిన తవ్వకాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో అధునూతమైన యంత్రాన్ని అయితే అక్కడ రెస్క్యూ టీం అయితే ఎస్పీఎల్స్ వద్దకు తెప్పించిన చెప్పొచ్చు. దాన్ని కూడా సాయంత్రము లేదా ఉదయం దాన్ని లోపలి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తవ్వుతున్న మట్టిని కూడా లోకల్ ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. 1000 టన్నుల్లో అక్కడ బురద ఉండడం, దాంతో కొద్దిగా అవరోధం అయితే కలుగుతుంది రెస్క్యూ టీం కు ముందరికి వెళ్ళాలనే. ఈ ప్రయత్నంలోనూ ఎప్పుడైతే జీబీ మిషన్ కట్ చేసి దాన్ని యంత్రాల పరికరాలను బయటికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఒకవేళ టీబీ మిషన్ దాటిన తర్వాత అక్కడ ఇంతకుముందు సిమెంట్ ఏవైతే సెక్యూరిటీ కల్పించారో దానికి సంబంధించిన అవి కూలే అవకాశం ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ కొద్దిగా ఆందోళన కూడా చెందుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ 12 రోజులు గడిచినా ఇంతవరకైతే ఆ జాడ కనిపించకపోవడం, ఆ బంధువుల్లో కూడా, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన మొదలవుతుంది. తమ వారి చివరి చూపైనా చూస్తామా లేదా అని, కడ చూపైనా చూస్తామా లేదా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికులు కూడా ఆ ఎస్ఎల్బీసీలో పనిచేసేవారు సొంత ఊర్లకు వెళ్తున్న సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిరంతరం ఆ జాడ కోసం ప్రయత్నం చేయడంతో పాటు ముందుకు టన్నెల్ కు సంబంధించిన నిర్మాణం కూడా చేపట్టేందుకు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు వరలక్ష్మి.